కోసం పేగు పేగు నాతో కలిసి నానెత్తురి నీకే పంచి పెంచా నాపై దుమికే రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసమే రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటలే కథు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుస్తకాలే చంపేస్తుంటే తప్పుతుంటే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగానికి బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్కి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపేసి దీవించే గురువులు నడు మీద చీపేసి కోరారు పరుపులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూర మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటూ నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడులో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చెప్పారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎరుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటే ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్న కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ తోటే కొట్టి ఎవరు బాధ్యులు కాదు అని లెటరే రాసి నా చేతిలో పెట్టి ఫ్యాన్ వరి వేశారు చేతులు. Wow, that was